ఉస్మానియా యూనివర్సిటీ మట్టికి తెలుసు ఉద్యమ పోరాటం ఏంటో. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రకృతికి తెలుసు ఉద్యమ స్ఫూర్తి ఏంటో. 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్ర మీకేం తెలుసు ముఖ్యమంత్రి గారు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎమర్జెన్సీ నిబంధనలు, లాఠీ చార్జీలు, రైతుల ఆత్మహత్యలే. ఉమ్మడి పాలనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా నిబంధ పాలన కొనసాగించింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఉస్మానియా ఐక్య వేదికలో విద్యార్థుల న్యాయమైన డిమాండ్ కోసం పాల్గొనడం జరిగింది. ఈ పోరాటం న్యాయం కోసం, విద్యార్థి హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ అన్నారు. ఇలా విద్యార్థులను నిర్బంధించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం ఒక సర్క్యులర్ తెచ్చింది. ఇలా ప్రభుత్వ అండదండలతో యూనివర్సిటీలో ఒక నిర్బంధ వ్యవస్థ కనబడుతూ ఉన్నది. 100 సంవత్సరాల చరిత్రలో యూనివర్సిటీ ఎప్పుడు ఇలాంటి నిర్బంధం లేదు. అంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు, స్వతంత్ర ఉద్యమమైన, వందే మాతరం ఉద్యమైన, తెలంగాణ మలిదశ ఉద్యమ సందర్భంలో కూడా ఇలాంటి నిర్బంధ కాండం ఈ యూనివర్సిటీలో లేదు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద ఈ తెలంగాణ ప్రజలకు మేము ఇలా ప్రజాస్వామ్యం కల్పిస్తామని చెప్పిండు. కానీ యూనివర్సిటీలో ఇలా ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. విద్యార్థులకు దక్కాల్సినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తా ఉన్నారు. భావ స్వేచ్ఛ ప్రకటనను కాలరాస్తా ఉన్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విద్యార్థులు అడిగేటువంటి వాటి న్యాయమైన డిమాండ్స్, మాకు నల్లలలో నీళ్లు టైంకి రావట్లేదు, స్నానాలకు నీళ్లు లేవు, వాటర్ ట్యాంకుల నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, ఇలా బాత్రూంలలో నీళ్లు లేవు, మేము తింటా ఉంటే పురుగులు వస్తా ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ సరైన టైంలో రావట్లేదు. ఇవన్నీ అడుగుతున్నందుకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. యూనివర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని ఫిల్అప్ చేయమని అడుగుతున్నందుకు ఇలా విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేయడానికి, ఇలా యూనివర్సిటీని వేదికగా తీసుకుని ఇలా యూనివర్సిటీలో అణిచివేటటువంటి కుతంత్రాలు నడుస్తూ ఉన్నాయి. డెఫినెట్ గా విద్యార్థుల పక్షాన మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలి, విద్యార్థుల న్యాయమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.